గారు అన్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కదా, ఆయన రెస్పాండ్ అవ్వాలి కదా. మీకు తెలియదేమో, బహుశా ఆంజనేయులు గారు మీరంత సీనియర్ అనలిస్ట్ అయి ఉండి మీరు చాలా విషయాలు తెలుసుకుని మాట్లాడితే చాలా చాలా బాగుంటది. ఎందుకంటే మీ నోటి నుంచి రావాలి. ఇప్పుడు ఒక మనిషిని నేను దూషించానండి, దూషిస్తే మినిమం ఎవరి మీదైనా కోపం పెట్టుకుంటారు కదా మనల్ని దూషించిన వ్యక్తి మీద. కానీ ఒక మనిషిని చంపేసేస్తే ఎంత కోపం ఉంటుంది? ఇప్పుడు నా తండ్రి గారిని కానీ ఏదైనా చేశారనుకోండి, నాకు ఎంత కోపం ఉంటుంది? ఒక రాష్ట్రం మొత్తం ఉలిక్కి పడే విధంగా రంగా గారి హత్య జరిగింది. అది కేవలం అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో దాని బాధ్యత వహించింది అనేది చిన్న పిల్లవాడిని, రేపు పుట్టబోయేవాడిని ఊహల్లో తెలిసినప్పుడు ఎవరైనా కానీ గబాల్ని ఏమైందంటే రంగా గారి పేరంటే ఇది నాయన తెలుగుదేశం పార్టీ చంపుతున్నారు. అతను తన క్యారెక్టర్ నమ్ముకుని వెళ్ళిపోయాడండి. రాధా గారి గురించి మీరు మాట్లాడుతున్నారు. తన క్యారెక్టర్ని ఏ విధంగా అమ్మేసుకుని వెళ్ళిపోయాడు అనుకున్నారు? నా తండ్రిని చంపింది తెలుగుదేశం పార్టీ అని ఒక స్టేజ్ లో అన్నాడు. తర్వాత నా తండ్రిని చంపింది తెలుగుదేశం పార్టీ కాదు కొంతమంది వ్యక్తులు అన్నారు. ఇప్పుడు దాడిని కొంతమంది వ్యక్తుల కింద తీసుకున్నట్టయితే ఎందుకు మరి ఇప్పుడు మీరు అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆపాదించుకుని మీరు చేస్తున్నారని చెప్పని మీరెందుకు ఆపాదిస్తున్నారు? కొంతమంది వ్యక్తులు ఉన్నారని మీరెందుకు అనట్లేదు? ఏమండి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో. మనుషుల నుంచే పార్టీలు వస్తాయండి. ఆ రామాయణాలు గారు, మనుషుల నుంచే పార్టీలు ఉంటాయి. కాబట్టి కొంతమంది వ్యక్తులు చంపారంటే అదేదో మామూలు మర్డర్ అయిపోదు. రాష్ట్రం మొత్తం కాదు, దేశం మొత్తం ఉలిక్కి పడిందండి రంగా గారి మర్డర్కి. వాళ్ళ కొడుకు వెళ్ళిపోయి ఆ పార్టీలో, వాళ్ళ కొడుకే కాదండి, వాళ్ళ భార్య, రంగా గారి భార్య అని చెప్పుకునేటువంటి రత్నకుమారి గారు కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు. అది సిగ్గుమాలను పని చేశారని చెప్పని అందరూ తిట్టుకుంటున్నారు. అండ్ ఇంకొకటి, రాధా గారికి తెలిసిందల్లా ఒకటే, రంగా గారి వర్ధంతికి బయటికి రావటం, రంగా గారి జయంతికి బయటికి రావటం. ఇంతకు మించి నా తమ్ముడికి ఏమీ తెలియదు. ఎందుకంటే అతనికి రాజకీయంగా ఏ ఇంట్రెస్ట్ లేదు. నెక్స్ట్, ఏ విషయంలో అయినా కానీ స్పందించేది మాత్రం తప్పనిసరిగా ఆ కుటుంబంలో నేనే. అది కులం పరంగానే అవ్వచ్చు, పార్టీ పరంగానే అవ్వచ్చు, పరిచయస్తుల పరంగానే అవ్వచ్చు. అంతేగాని మన చేతికి ఉన్నటువంటి 5 వేళ్లు ఒకటే రకంగా ఉండాలంటే కుదరదు. అది మీకు తెలుసు. అతనికి ఎక్కడా కూడా రాజకీయ ఇంట్రెస్ట్ అనేది లేదు. రాజకీయంగా అతనికి సీట్ ఇచ్చారా లేదా అని చెప్పినట్టు అతను వేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తప్పిదమే తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే ముందు ఇచ్చినటువంటి ఒక భయంకరమైన స్టేట్మెంట్. ఇంకా అలాంటి వ్యక్తి గురించి మీరు స్పందన కోరుకోవడం ఏంటి? స్పందించేవాడి గురించి మాట్లాడండి. స్పందించేవాడి గురించి మాట్లాడకుండా మీరెందుకు మాట్లాడుతున్నారంటే ఆ కుటుంబంలో మాట్లాడే హక్కు నాకుంది. ఆ కుటుంబాన్ని అభిమానించేటువంటి వ్యక్తుల మీద కనీసం నేను చేయగలిగేటువంటి అవకాశం నాకుంది. నేను తప్పనిసరిగా చేస్తాను ఆంజనేయులు గారు. అండ్ ఇంకోటి, కొంతమంది వ్యక్తులు వచ్చేసి నన్ను రెచ్చగొట్టి ఏదో పార్టీ పరంగా దీన్ని మైలేజ్ తీసుకోమని ఎవరు నాకు చెప్పలా. అలా చెప్పేటట్టయితే నేను వెళ్ళి డైరెక్ట్ గా సాక్షి ఛానల్లో కూర్చుని డిబేట్ పెట్టేవాడిని. మీరు తెలుసుకోవాలి, ఓపెన్ సీక్రెట్, రంగా గారిని చంపింది తెలుగుదేశం పార్టీ. ఇది ముమ్మాటికి. ఎందుకంటే ఆ మర్డర్ జరిగినటువంటి సమయం, ఆ మర్డర్ జరిగినటువంటి స్థలం అది కేవలం ఒక 2 పర్లాంగుల దూరంలో ఎస్పీ ఆఫీస్ దగ్గర జరిగింది. అరగంట పైన జరిగినటువంటి ఆ ఘటన ప్రత్యక్ష సాక్షిని నేను. ఎందుకు ఒక పోలీసు కూడా రాలేకపోయారు? 2 పర్లాంగుల దూరంలో. ఇవన్నీ కూడా ఓపెన్ సీక్రెట్స్ అండి. ఇంకా అట్లా మాట్లాడకూడదు. నరేంద్ర గారు, మస్తానా గారు, సో రాజకీయ విశ్లేషకులు మస్తానా గారు నమస్తే అండి. నమస్తే సార్. సో ఈ కందుకూరు ఘటన మీరు ఎలా చూస్తారు, ఏ కోణంలో చూస్తారు మస్తానా గారు? సో ప్రభుత్వం నుంచి బాధితులకి ఖచ్చితంగా అండగా నిలబడాలి, వారికి ఆర్థికంగా ప్రభుత్వం బాధితులకి సహాయం అందించాలి. ఎందుకంటే హాస్పిటల్ ఖర్చు కూడా మోయలేని పరిస్థితుల్లో ఆ కుటుంబం ఉంది.